రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస ఐసీడీఎస్ కార్యాలయంలో పీఓ పార్వతి నిర్వాహకం బట్టబయలింది. ఎస్సీ కులానికి చెందిన ఉద్యోగులను కులం పేరుతో అవమానిస్తూ మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఐసీడీఎస్ సూపర్వైజర్ లత ఆరోపించారు. ఈ వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు లత తెలిపారు. తోటి ఉద్యోగుల సమక్షంలోనే పీఓ తనను అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసింది లత. అధికారులు చర్యలు తీసుకోకపోతే డైరెక్టర్ కి అయితే నేరుగా ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియో టేప్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పీడీ మేడం గారికి కాశీభోగ ప్రాజెక్టు గ్రేడ్ 1 సూపర్వైజర్ గా చేస్తున్న లత ఎస్సీ మాలమ్మాయి నమస్కరించి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇటువంటి సందర్భం ఇలా వస్తుందని అనుకోలేదు మేడం గారండి. మా సిడిపిఓ గారు కె పార్వతి గారు ఆవిడ వైఖరి ఏం బాలేదు. ఆవిడకి ఎస్సీ వాళ్ళంటే అస్సలు పడదు. ఆవిడకి కాపోలు కాలింగోలు ఈ వీలే అంటే ఇష్టం అనమాట. వాళ్ళనే అనమాట హక్కును చేర్చుకుంటుంది. మేము ఉండేది 2 సూపర్వైజర్లు, అందులో కాపుదయ్య ఒకదయ్య ఉందనమాట, గంగమ్మని. ఆవిడని అనమాట హక్కును చేర్చుకొని ఈ రోజు 100 మంది నాకు అమ్మాయిలు ఎదుట అందరి ఎదుట ఇన్సల్ట్ చేసి ఒక సిడిపో కోఆర్డినేషన్ చేసుకోకుండా నాకనమాట ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు. తనని పిలిచి అనమాట వస్తావా నువ్వు రావమ్మా అనుకొని ఆవిడని పిలుచుకొని కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు. ఫస్ట్ పాయింట్. వర్క్ ఏదైనా వచ్చేటప్పుడు నా చేత అనమాట అంత వర్క్ చేయించుకుంటారు. నాది ఏదైనా అవసరమో వచ్చేటప్పుడు నన్ను ఉపయోగించుకుంటుంది. తర్వాత నన్ను గడ్డిపూసలాగా తీసి పడేస్తుంది. ఇంతకు ముందు అలాగే డిఈఓ సుధాని మెమో ఇచ్చేటప్పుడు కూడా ఆ మెమోలో నువ్వు ఎస్సీ దానవు మాల దానవు అని చులకన భావంతో నన్ను చూశారు. అసలు నేను ఆవిడకి ఏం నష్టం చేస్తున్నానని నన్ను అనమాట కించపరుస్తుంది. అన్ని గ్రూపుల్లో సెక్టర్ గ్రూపులో ఉండి మీరు పీఓని నేనే ఎక్కబొడిసేస్తున్నాను, మిగతా వాళ్ళు చేయలేదు, సూపర్వైజర్కి మెమోలు ఇస్తానని ఒకటి కాదు. ఈవిడేంటి ఇప్పుడు మీ నీళ్ళకి మెయిన్ అయింది. వాళ్ళందరికీ అనమాట ఏం చేయాలన్నది సూపర్వైజర్లకు మాకేం చెప్పకుండా తనే అనమాట వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ లో డబ్బులు వేయండి, మన చుట్టూ ప్రహరీ కడతాను అనుకొని అంటే 10 మంది నాకు అనమాట సిఐటి యూనియన్ నాయకులు వాళ్ళందరూ అడిగితే నాకు తెలియదు, నేను ఆ 2 రోజులు సెలవులో ఉన్నాను, నేను అనమాట చెప్పాను. నేను ఏం తప్పు చేశానని నాకు ఏ తప్పుని అనమాట నాకు చూపించాలి. నన్నంటే ఒక గడ్డి పూసలా చేస్తుంది. నాకు ఎవరైనా వాల్యూ ఇస్తే నేనేం చేస్తాను? తనకి ఇవ్వద్దని చెప్తున్నానా? ఏ వర్క్ నా వల్ల లోట్ అయింది అసలు చెప్పమని చెప్తున్నాను. ఆనిముత్యం లాంటి సిడిపోలు వెళ్ళిపోయారు. ఇప్పుడు దరిద్రంగా లాంటి మాకు తగిలి ఉన్నారు. ఆవిడకి అసలు ఈ కాశీబొగ్గులోనే ఉండడానికి తన హరువురాలు కాదు. ఆవిడ వచ్చింది వర్కర్స్ లో అనమాట విభజన చేయించింది. సూపర్వైజర్లు ఉండి ఇద్దరిలో విభజన చేసి అనమాట పాలిస్తున్నారు. ఆవిడ మాటకంటే గంగా తాను కొట్టుకొని వెళ్తుంటే దానికి సపోర్ట్ చేయడం అనమాట. నన్ను వెలివేసినట్టు అనమాట మాట్లాడడము, నన్ను ఎక్కడ లేనివి ఇది చూపించడం. నేను ఎస్సీ అయితే ఏమైందండి? మేము మనుషులం కామా? మాలో మానవత్వం లేదా? అందరి బ్లడ్ అంతే కదా, అందరి బ్లడ్ లో హెమోగ్లోబిన్ ఉంది కదా. నేను చెప్తున్నాను, మొన్న ఇచ్చాపురంలో జరిగింది, ఇప్పుడు కాశీబుగలో జరుగుతుంది, మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరు వర్కర్స్ అనమాట. ఆవిడ పిలవగాన ఇంతవరకు కారు వచ్చింది. కారు ఒక్క రోజు ఆవిడ గంగకి కారు ఉంది, అది వెళ్తుంది. ఒక రోజు నన్ను అనమాట కారు ఎక్కించలేదు. ఆవిడ కారు దేనికోసం ఉపయోగించలేదు. ఒక సూపర్వైజర్ కూడా విజిట్ కి అనమాట తీసుకెళ్లేదు. కారుకి 35,000 ఎందుకు ఇస్తున్నారు? ఎవరి కోసం ఇస్తున్నారు? కారు ఎవరి తాతగారిదా? మాకు విధులు బాధ్యతలు అన్ని తెలుసు, మేము ట్రైనింగ్లు అయ్యి ఉన్నాం. అసలు ఒక రోజు కారు తీయవు అయినా మేము ఊరుకున్నాము. రెండోది, సూపర్వైజర్లు ఎక్కించుకొని వెళ్ళరా? నేను ఇది డైరెక్టరేట్ వరకు కూడా ముందు పీడీ గారి దృష్టిలో పెడుతున్నాను. నేను ఎన్జిఓ సంఘ నాయకులకి అక్కడ శ్రీకాంత్ గారికి అందరికీ నేను తెలియజేస్తాను. మన పోషన్ బి పడావి 30,000 వచ్చాయి, కానీ దానికోసం మేము అడగలేదే. ఒక అంగన్వాడీ టీచర్ కి అనమాట ఒక బిస్కెట్ ఒక టీయే లేకపోతే సూపర్వైజర్ కి ఎవరికి ఇచ్చిందా? ఒక బ్యానర్ పెట్టేస్తుంది అందరి దగ్గర అంటే ఎక్కడో వచ్చిన మీటింగ్ అస్తమానం ఆఫీసులకి పిల్లలకి పిలిపించి ఏదో వర్క్ చేయండి అలాంటప్పుడు ఎఫ్ఐఆర్ఎస్ వాళ్ళు సెంటర్ లో ఎప్పుడు చేస్తారు? అస్తమానం అనమాట సెంటర్ లోనే పిలిపించుకొని ఆ గంగమ్మ ఈవిడ అనమాట కూర్చొని సెంటర్ లో అనమాట అందరిని పిలిపించుకొని ఇచ్చేస్తున్నారు. ఏమంటే వర్కర్స్ చేస్తే నేను చేయించాను అంటది, లేకపోతే మీరు చేయించలేదని అంటుంది. అంత తారతమ్యం వేదం చూపించడము, ఎక్కడ లేని చులకన భావం చేయడము, ఎక్కడ లేని మాట్లాడడము. ఈవిడికి వర్క్ బొక్కేట్ రాదు అసలు. ఈవిడికి వర్క్ రాకపోతే మేము వీళ్ళకి వాళ్ళకి అన్ని అడిక్కొని చేసుకుంటే మాకు ఇచ్చారు 4 సెక్టార్లోన ఒకే ఫోన్ ఇవ్వమన్నారంట, కొత్త ఫోన్లు. మిగతావి ఇవ్వద్దు అన్నారంట. పాత ఫోన్లు అసలు పని చేయట్లేదు, ఒకే సిమ్. ఎన్ని వేసుకొని ఎన్ని ఫాలోయింగ్లు చేస్తాం, ఎంత చెందుతున్నాం మేడం గారండి? పెద్ద ఆవిడిగా మీకు తెలియజేయాలి కాబట్టి ఈ రోజు నాకు నలుగురు ఎదుట నాకు ఇన్సల్ట్ చేసింది కాబట్టి ఆవిడకి కూడా ఇన్సల్ట్ చేయాలని నేను ఆవిడకి కూడా అనమాట ఈ విషయాలు తెలియాలి. ఏమనుకుంటున్నారు? సిడి పోలికి కుమ్ములు వచ్చేసాయి అందరికి.
సూపర్వైజర్ అంటే సూపర్వైజర్ వర్క్ చేస్తే అవుతుంది. అసలు సూపర్వైజర్లు ఎక్కడి నుంచి వచ్చారు? తేరగా వచ్చారా సూపర్వైజర్లు? ఏమనుకుంటున్నారు అసలు? నన్నైతే అంత ఇన్స్టాల్ చేసి నన్నైతే ఒక ఎంగిలోకలా చూస్తుంది సిడిపో. తినే పెద్ద దీనిలాగా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. రాత్రి 7కి వస్తుంది, నీ ఆఫీస్లో మీరు ఉండండి అంటారు. ఏ వీసీకైనా సూపర్వైజర్లు వెళ్ళకపోతే కాదు, అయినా మేము వెళ్తున్నాం, ప్రతి దానికి వెళ్తున్నాం, ప్రతి వర్క్ లో ఉంటున్నాం. నోడ్ల మేడం గారికి అందరికీ తెలుసు. మీరేమో ఎందుకు మేడం వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అమ్మాయిలందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తావు, అమ్మాయిలందరికీ సూపర్వైజర్ల మీద ఇలాటోళ్ళు అలాటోళ్ళను నూరు పారేస్తుంటావు, అమ్మాయిలందరికీ మినీ వాళ్ళకి ఒక గ్రూప్ చేసి డబ్బులు అకౌంట్లో వేయండి అని చెప్తున్నావు. అది యూనియన్ వరకు వెళ్ళింది, సిఐటి యూనియన్ వరకు. రేపు అనమాట సిఐటి యూనియన్లు అందరూ పిలిపించేస్తారు. ఎలా కనబడుతున్నారు ఈవిడికి? చులకనగా కనబడుతున్నారా? ఈ విషయాలు మీకు తెలియాలని, అందరికీ తెలియాలని, ఈ రోజు నాకు అనమాట ఇన్సాల్ట్ చేసినట్టు కాదు, అందరికీ తెలియాలని. ఏ వర్క్ చేయకపోతే ఏం చేయకపోతే అమ్మ మీరు చేయలేదని లేకుంటే ఏమనండి, ఏ యాక్టివ్ సూపర్వైజర్కి వేసుకొని లేదా డైరెక్టరేట్ చెప్పుకొని ఒక 4-5 సూపర్వైజర్లు వేయండి. ఈవిడ ఉండేటప్పుడు ఇప్పటి వరకు ఉండుంటే ఆ జయమ్మ అని ఆవిడ చనిపోయి ఉండేది. ఆవిడ చచ్చినట్టు చేసింది. ఆవిడ దండం మొక్కేసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ అచ్చెన్నాయుడు గారికి కాలు పట్టుకొని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ ధనాన్ని ఆవిడ డైరెక్టర్ గారి నుంచి ఫోన్ చేయించుకొని అశోక్ గారికి కాలు పట్టుకొని ఆవిడ వెళ్ళిపోయింది. ఈవిడ తాలూకు వ్యవహారం చూసి ఎలా బిహేవ్ చేస్తుంటదంటే, మీదకి మాత్రం శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మడి గుడిసెలు. ఒక చెప్పులు వేయకుండా నడిస్తే నేను పెద్ద సత్తి మోంబత్తి, కనబడిన దేవుళ్ళ కాళ్ళు వీళ్ళు ఇద్దరు మొక్కేస్తుంటారు అనమాట. కానీ హృదయాల్లో ఉంటాయి ఒకటి. వీళ్ళు ఇలాంటి ఇది చేసేటప్పుడు నేను ఎందుకండి, మీకు ఇష్టమైతే నాకు కాశీబుల్ ఉంచండి, లేకపోతే ఎక్కడే నాకు ట్రాన్స్ఫర్ చేసింది మేడం, లేదా దాని ఆవిడకైనా ఇక్కడ ఉంచండి, లేకపోతే ఇక్కడ పంపించండి. ఏమనుకుంటుంది? ఇలా పంపించండి మెసేజ్ అని గ్రూపులో ఉండే వాళ్ళందరూ తప్పుగా అయితే నన్ను క్షమించండి. అలాగే పాపినేడు సరికి విజయనగరం వేస్తారు, దీనికి ఎక్కడ ఒళ్ళు మండిపోతుంది ఎక్కడ అనమాట. ఏ ప్రాంగణంలోనే ఎక్కడో వేసేస్తే అయిపోద్ది. ఆ ఆర్డీపురం ఎన్ని రోజుల నుంచో వస్తే ఆర్డర్ అలా ఆపి 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 దానికి ఇవ్వను ఇక్కడ చేసి లాస్ట్ గా వాళ్ళు నా వరకు వచ్చి అన్ని చేసి మీ వరకు వచ్చి మీ వరకు చేసి ఎవరండి ఇవన్నీ మేము భరించుకొని వెళ్తామండి? ఎలా కనిపిస్తున్నాము? ప్రతి ఒక్క స్టాఫ్లకి తిట్టడం, నా ఉసురు తగులుతుంది, మీరు అలాగైపోతారని. ఒక సిడిపో గెస్టెడ్ ఆఫీసర్ ఇంకేమనుకుంటున్నారు? ఏమి చేతిలో గ్రీనింగ్ కొందని నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తానా? తప్పుగా అయితే మమ్మల్ని క్షమించండి మేడం గారండి. వచ్చి చెప్పి ఓపిక కూడా లేక సహనం కోల్పోయింది కనుక నేను ఈ రోజు ఇంతవరకు భరించి ఇప్పుడు అనమాట నేను ఫ్లడ్ అయ్యానండి. తప్పు అంటే నాకు క్షమించండి మేడం గారండి.